మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా దేవ, నీ నామానికి కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయం నుండి ఈ రాత్రి సమయం వరకు దేవ, నీ కృపచేత ఏం అపాయం లేకుండా దేవ మమ్మల్ని సురక్షితం కాపాడి వచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రి సమయం అందు దేవ, ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా స్తుతించటానికి మరి చక్కనైన అవకాశం మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు దేవ, నీ గ్రంథంలో చెబుతున్న నాకు ఆత్మ సహాయంతో తండ్రి, నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పటానికి భాగ్యాన్ని నాకు దయచేయను ఆయన. చెబుతున్నా నేను, వింటున్న నీ బిడ్డలు నీవు చెప్పిన మాటల ప్రకారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆయుష్యాన్ని ఇచ్చి ఈ లోకంలో జీవించటానికి మరి చక్కనైన అవకాశం ఇచ్చినందుకు క్రీస్తేసునందు తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయమందు దేవుని మాటలు చెప్పటానికి మరి అవకాశం ఇచ్చిన అయ్యగారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం. మరి మీరు శ్రద్ధతో దేవుని మాటలు వినాలి. మనకి సమయము అర్ధగంటే ఉంటుంది కాబట్టి ఈ అర్ధగంట లోపల దేవుడు చెప్పుతున్న ప్రతి మాట కూడా మీరు అందరూ గమనించి ఆలోచించాలి. కాబట్టి మనం త్వరగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ దేవుని మాటలు మనం విని నేర్చుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఒక పాఠం గురించి మనం మాట్లాడదాం. ఈరోజు పాఠం పేరేమంటే అమావాస చెడు దినమా అని పాఠం. ఈరోజు మనం పాఠం పేరేమి? అమావాస చెడు దినమా. ఒక్కసారి చెప్పండి, అమావాస దినం అనేది మంచి దినమా చెడు దినమా? అమావాస అనేది మంచి దినమా చెడు దినమా? గట్టిగా చెప్పండి. ఎందుకంటే క్రైస్తవులైన మనము ఇటువంటి విషయాలు తెలుసుకోకపోతే మనం పొరపటం పోతున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలోనూ చాలా మాటలు దేవుడు మనకు రాయించాడు. చాలామంది దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా చదివిన వాళ్ళు కూడా వింటున్న వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే క్రైస్తవులైన మనకి ఈ అమావాస అనేది చెడా మంచిదా అంటే మనకు తెలుసు. అమావాస అనేది చెడు దినము. అమావాస అనేది ఎందుకు చెడు దినం అంటే మనకు తెలుసు, మనం పాటిస్తామన్నీ. మన ఇంటిలో నుండి మన అమ్మాయి భర్త ఇంటికి పోవాలంటే ఈరోజు ఏ దినమో? అమావాస వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఇది మంచి దినం కాదు. ఏదైనా మన పొలంలో విత్తనం వేయాలన్నా ఈరోజు విత్తనం వేయరు. ఇది రోజు ఏ దినం? ఇది అమావాస. వేయకూడదు. ఎందుకు? చెడ్డ దినం అది. ఇంకా చాలానే ఉంటాయి. అమావాస రోజున మనం ఏమి చెయ్యం. ఎందుకంటే ఇది చెడు దినము. ఈ చెడు దినం మనం ఏమైనా చేస్తే మనకు అంత ఏమి జరుగుతుందంట? చెడ్డగే జరుగుతుంది, మంచిది అసలు జరగదు. మరి ఈరోజు దేవుడు ఏమి చెబుతున్నాడో మనం విందాం. అసలు అమావాస అనేది మంచి దినమా లేక చెడు దినమా అనేది ఒకసారి బైబిల్లోనే మనం పరిశీలిద్దాం. ఈ నిజాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్లోన ఈ మాట లేదు అనడం లేదు. బైబిల్లోన మనం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్ మనకు చెబుతుంది. కానీ మనం చదవకే ఊకుంటాం. బైబిల్ చదివితే మనకున్న ప్రశ్నల కన్నా సమాధానం బైబిల్ మనకి చెబుతుంది. కాబట్టి ఈరోజు దీని గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ మనకి ఏం చెబుతుంది, అసలు అమావాస అనేది మంచి దినమా చెడు దినమా అనేది మనం గమనిద్దాం. ఒకానొక సమయమున ఎలీషా ప్రవక్త వెళ్ళే దారిలో సోనేమిరాలు ఒక స్త్రీ ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో ఒక ఎలీషా ప్రవక్తని ఆమె ఇంటిలో భోజనం చేయేంత వరకు విడిచేది కాదంట. ఆమె, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నా ఇంటిలో నీ భోజనం చేయాలి, నేను చేసేంత వరకు నేను విడవనని గోజాడి ఆయన్ను భోజనం పెట్టేదంట. ఎలీషా ప్రవక్త ఆ మార్గము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆమె ఇంటిలో భోజనం చేసేవాడంట.
కానీ ఆ సోనేమిరాలు ఒక స్త్రీ భర్తతో మాట్లాడి ఏమైందంట, మన ఇంటికి దైవజనుడు వస్తున్నాడు కదా, ఆ దైవజనానికి మనం మిద్ది మీద ఒక ఇల్లు సపరేట్గా కట్టి ఆయనకు తినటానికి, ఆయన బసించడానికి అంటే పండుకోవటానికి ఒక గదిని ఏర్పాటు చేద్దామని భార్య భర్తలు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని ఎలీషా ప్రవక్తకి ఆ ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆయన వచ్చినప్పుడల్లా వెళ్ళేటప్పుడల్లా ఆ ఒక గృహం దగ్గరికి వెళ్ళి భోజనం చేసి పండుకొని వెళ్ళేవాడు. అప్పుడు ఎలీషాకు ఒక ఆలోచన వచ్చింది, ఈమె మన పట్ల ఇంత శ్రద్ధ చూపుతుంది కదా, ఈమె మనకి ఇంత సహాయం చేస్తుంది కదా, అసలు ఈమె కోరిక ఏంటి అంటే దైవజనానికి ఎవరైనా సహాయం చేసి ఏదైనా ఒకటి అడగాలని సహాయం చేస్తారు అనే ఒక ఆలోచన ఆ రోజు ఎలీషా ప్రవక్తకు వచ్చింది. అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర గెహజీ ఉంటాడు. గెహజీకి అన్నాడు ఎలీషా ప్రవక్త, ఈమె కోరిక ఏంటో ఒకసారి అడుగు, ఆమెకి ఏమి కావాలో అడుగు, మనము చేద్దామని గెహజీ కంటే, గెహజీ అమ్మ నీకు ఏం కావాలో చెప్పు, ప్రవక్త నేను చెప్తానంటే ఆమె ఏమనదు, ఆమె ఏం అడగదు. ఆమె ఏం అడగనప్పుడు గెహజీ అంటాడు, అయ్యా ఆమెకే పిల్లలు లేరు అని గెహజీ ఎలీషాతో చెప్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అమ్మా మరుసటి ఏడాదిన నేను వస్తాను కదా, మరుసటి ఏడాది నేను వచ్చినప్పుడు నీ ఒక ఒడిలో నీ కుమారుడు ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా ఎందుకు నాతో అబద్ధం మాట్లాడుతావు, నువ్వు నాకు ఏం చెప్తావు, నిజమే చెప్పు, నాకు అబద్ధం చెప్పదనే ఒక సోనేమిరాల స్త్రీ అంటే, లేదమ్మా నిజంగా చెప్తున్నా, మరుసటి ఆట నేను వచ్చేతలకి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అంటాడు. సరే అని మరుసటి ఏడాదికి ఆమెకి కుమారుడు పుడతాడు. అంటే ఆమె ముషిలితం, ఆయన భర్త ముషిలివాడు అయినప్పటికీ ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఆమెకి కుమారుని పుట్టిస్తాడు. ఇక్కడ ఆ మాట ద్వారా ఆ కుమారుని పుట్టించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పిల్లవాడు తండ్రి పొలంలోనికి తోడుకొని వెళ్ళింటాడు. మీరు బాగా వినండి, పిల్లవాడిని తండ్రి పొలంలోనికి తోడుకొని వెళ్ళిండు. వాడు కోత కోస్తారంట. అప్పుడు అడవులు ఏం చేస్తారంట, కోత కోసే పనులు ఉన్నప్పుడు ఆ ఒక సోనేమిరాల స్త్రీ ఇంటి దగ్గరే ఉంటుందంట. అప్పుడు ఆ పిల్లగాడు ఏమంటాడంటే, నాయన నాకు తల పోయింది అంటాడంట. అంటే తలనొప్పినికి లావుగా అయింది, నాకు తల పోయింది అంటే ఒక సోనేమిరాల భర్త ఏం చేశాడంటే, ఈ నా కుమారుని ఇంటికి తీసుకొని వెళ్ళండి, వాళ్ళ అమ్మకు అప్పచెప్పండి అని చెప్తాడు. ఆ ఒక్క సైనికులు ఆ పిల్లగానే తీసుకొని ఇంటి దగ్గర ఇడుస్తారు. ఇడిసిన తర్వాత ఆ సమయం ఆ పిల్లగాడు ఏమైపోతాడంటే చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఆమె ఏం ఆలోచిస్తుందంటే, నా కుమారుడు చనిపోయాడు కదా, ఇప్పుడు నేను ఏమి చేయాలని ఆలోచిస్తూ, నాకు దైవ భక్తుడైన ఎలీషా ప్రవక్త ఉన్నాడు కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఆలోచన చేస్తుండే. అప్పుడు ఆ ఒక సైనికుని ఆయన దగ్గరికి భర్త దగ్గరికి పంపించి, నాకు ఒక గాడిదను ఒక సైనికులు నాకు పంపు, నేను అక్కడికి వెళ్ళాలి అని భర్తకు మని పెడుతుంది. అప్పుడు ఆ భర్త ఏమంటాడంటే, ఇది చూద్దాం, దానికో మొదలు ఒక మాట మనం చూసి అక్కడికి వెళ్దాం. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, ఈ మాట చదివి మనం అక్కడికి వెళ్దాము. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, త్వరగా చదవండి. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానం విషయంలోనైనాను, పండగ, అమావాస, విశ్రాంతి దిన మాట విషయంలో చాలు. ఇక్కడ మనము ఈరోజు అమావాస గురించి మనం తీసుకునేవా, ఇక్కడ పండగల గురించి ఉంది, విశ్రాంతి దినం గురించి ఉంది, చాలానే ఉంటావు ఇక్కడ. ఈరోజు మనము అమావాస గురించి మాట్లాడతాం కాబట్టి ఈ అమావాస గురించి ఈరోజు మనము ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక సోనేమిరాలు కుమారుడు చనిపోయాడు కదా, ఇప్పుడు భర్త దగ్గరికి నాకు ఒక సైనికుడు ఒక గాడిద కావాలన్నప్పుడు ఆ భర్త ఏమంటాడంటే, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కొయ్యవారి వద్దకు తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాను. అతడు
వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అంటే పిల్లవాడు మధ్యాహ్నం దగ్గర అమ్మ తొడ మీద పండుకొని ఏమయ్యాడంట? చనిపోయాడు. 21. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి, అంటే ఒక దైవజనకు ఒక గది ఉంది కదా, ఆ గది మీద దైవజనుని మంచం మీద ఆ పిల్లవాడిని పండేసి మంచం మీద పెట్టి తలపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాని ఒక గాడిదను నా యొద్దకు పంపమని నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదని తన పనిమిటితో ఆమె అనగా. అప్పుడు 23 అతడు ఏమంటాడంటే, అతడు నేడు అమావాస కాదే. అంటే దైవజన యొద్దకు వెళ్ళాలంటే ఏముండాలంట? అమావాస అయినా ఉండాలంట. ఇంకోటి నెక్స్ట్ విశ్రాంతి దినము కాదే, విశ్రాంతి దినమైనా ఉండాలంట. అంటే దైవజనన దగ్గరికి వెళ్ళాలన్నా, అక్కడ ఆ స్థలానికి వెళ్ళాలన్నా ఏముండాలంట? అమావాస అయినా ఉండాలంట. రెండోది విశ్రాంతి దినమైన ఉండాలంట. దైవజననకు ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎందుకు వెళుతుంది అనే భర్త ఏమంటాడంటే, అమావాస అయినా ఉండాలి, విశ్రాంతి దినమైన ఉండాలి. ఈ రెండు బాగా మీరు ఆలోచించండి. ఒకటి అమావాస, రెండోది విశ్రాంతి దినం. ఈ రెండు ఎంత ప్రాముఖ్యమైనవో ఆలోచిద్దాం. దైవజననకు ఒక స్థలానికి మనం వెళ్ళాలంటే అమావాస అయినా ఉండాలి, లేక విశ్రాంతి దినమైన ఉండాలి. ఇంకో మాట మనం చూద్దాం. ఇది ఇందుకే వదిలేసి ఇంకో మాట మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయము. దినవృత్తాంతం మొదటి గ్రంథము 23వ అధ్యాయం 30 వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 23వ అధ్యాయం 30 వచనం. అనదినము ఉదయకాలమునందు యెహోవాను గురించి స్తుతి పాటల పాటకు, అంటే అనుదినము యెహోవాను గురించి స్తుతి పాటల పాటకు విశ్రాంతి దినములోను, అంటే ఎప్పుడు పాడేలా అంటే ఇశ్రాయేలులో అనుదినము దేవుని స్తుతి పాటలు పాడే దినం ఏదంట? విశ్రాంతి దినములోను అమావాసలోను. అంటే దేవుని స్తుతించేది ఏ దినం అంట? మనకి ఇంతవరకు తెలుసు, ఇశ్రాయేలులో విశ్రాంతి దినం ఏది? వాళ్ళకి ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం ఏది? విన్నారు కదా, ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం ఏది? విశ్రాంతి దినం, ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం ఏది? శనివారం. ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం ఏది? శనివారం. శనివారం అందైనను అమావాస అందైనను ఏం చేసేవారంటే దేవునికి స్తుతి పాటలు పాడేదరు. అంటే దేవుని స్తుతించాలంటే విశ్రాంతి దినమైన ఉండాలంట. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఉండాలంట? అమావాస అయినా ఉండాలంట. దేవుని స్తుతించేది ఎప్పుడంట? విశ్రాంతి దినమందైనా అమావాస అందైనా దేవుని స్తుతించాలంట. మరి ఇంకోటి, పండగల యందును యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయం అన్నిటిలో లెక్క సరైన మంతో ప్రకారం ఇత్తం. అంటే ఏదైనా దేవునికి స్తుతి యాగం చేయాలన్నా, బలి చేయాలన్నా విశ్రాంతి దినమందు అమావాసందు కావాలి. ఒక్కసారి ఆలోచించండి. అమావాస అనేది మీకు లెక్కలకి ఏది వస్తుంది? మంచిది వస్తుందా, చెడు వస్తుందనా? అమావాస అనేది ఈ రెండింటిని మనం చూస్తాం. విశ్రాంతి దినం చూస్తున్నాం, అమావాస చూస్తున్నాం. అమావాస నాడు ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళంట? దేవుణ్ణి స్తుతించేవాళ్ళంట. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాం. యెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయం. యెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. యెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. యెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాసలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఏ దినమంట? విశ్రాంతి దినములోను అమావాసలోను దేశ జనులందరూ ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఏం చేయాలంట? ఆరాధన చేసేవాళ్ళంట. ఇప్పుడు ఆలోచించండి, ఇంకా చాలానే రెఫరెన్స్లు బైబిల్లో ఉండవు.
రెండు వరుసగా మనకు కనపడతాయి, ఒకటి విశ్రాంతి, ఒకటి అమావాస. దేవుని స్తుతించే దినం ఏదంటే విశ్రాంతి దినమందు, అమావాస దినమందు. ఇంకా మీకు చూపిస్తా బైబిల్లోను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథం 66:23. ఏం జరగాలంటే ఇక్కడ ప్రతి అమావాస దినమున, ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిలో మొక్కుటకు సమస్త శరీరులు వచ్చేదరు. ఎప్పుడెప్పుడు రావాలంటే దేవుని సన్నిధానికి, దేవుని ఆలయానికి ఎప్పుడెప్పుడు రావాలంట? ప్రతి అమావాస దినమందు, విశ్రాంతి దినమందు తప్ప ఎప్పుడు రాకూడదు. ఆలోచించండి, 2 దినాలు బలంగా మనకు కనపడతాయి, 2 దినాలు మనకు బలంగా కనపడతాయి. ఇంకా చాలానే ఉంటాయి. ఇంకొకటి చూసినాను, మీకు చెప్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథము, దినవృత్తాంతం 2వ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథము 8వ అధ్యాయం. మోసే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్య యందును, నేమక కాలముల యందును, సంవత్సరములకు ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియన రొట్టెల పండుగ యందును, వారముల పండుగ యందును, పర్వశాల పండుగ, ఇవన్నీ వరుసగా మనకు కనపడతాయి. మోసే జనాలకు ఆజ్ఞ ఇచ్చాడంటే మీరు ఏమి చేయాలన్నా విశ్రాంతి దినమందైనా, అమావాస దినమైనా. ఇప్పుడు ఫైనల్కి వస్తాం మనము. విశ్రాంతి దినం మంచిదా చెడుదా? ఇశ్రాయేలులు దేవుని స్తుతించే దినం, ఇశ్రాయేలులు దేవునికి పాటలు పాడే దినం మంచి దినమా చెడు దినమా? మంచి దినం. ఇశ్రాయేలులు దేవుని స్తుతించే దినం, ఇశ్రాయేలులు దేవునికి ఆరాధించే దినం అమావాస మంచి దినమా చెడు దినమా? మంచి దినమని బైబిల్ మనకు చెప్తుంది. అంటే ఈరోజు మనం ఆదివారం ఆరాధిస్తున్నామంటే ఇది మంచి దినం మనం భావిస్తున్నాం, కానీ బైబిల్లోన ఏది మంచిది లేదు, అన్నీ సమానమే. కానీ ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు మంచి దినాలు, మంచి దినాలే, మంచి దినాలు, అమావాస మంచిదే, విశ్రాంతి దినమే. కానీ ఇప్పుడు మనకు వచ్చింది ఏం విషయం అంటే అమావాస నాడు ఏమి చేయకూడదు అనేది ఒక పాటించుదాం మనం. ఇంకో మాట చెప్తాను నేను. ఇశ్రాయేలులు విశ్రాంతి దినం ఏదైనా పని చేస్తారా? ఇశ్రాయేలులు విశ్రాంతి దినమందు ఏదైనా పని చేస్తారా? ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినమందు ఏ పని చేయకూడదు. మీకు అందరికీ తెలుసు కదా ఇది. విశ్రాంతి దినం ఒక పశువు కానీ ఏదే కానీ ఏ పని చేయకూడదు. అది విశ్రాంతి. అమావాస్య దినమందు అంటే వాళ్ళు పాటించే వాళ్ళు ఏమంటే విశ్రాంతి దినమందు కానీ అమావాస్య దినమందే కానీ ఏమి చేయకూడదన్న ఒక నిర్ణయం. దేవుని స్తుతించాలి, ఈ 2 దినాల దేవుని మనం ఆరాధించాలి, ఈ 2 దినాల దేవుని మనం గణపరచాలని ఒక నియమం వాళ్ళలో ఉండేది. ఆ నియమం ప్రకారంగా ఈరోజు జనాలు ఏం చేస్తారంటే అమావాస్య దినం మనం ఏమి చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. అమావాస్య దినం అనేది ఏమి చేయకూడదనే ఆలోచన వచ్చి ఏమంటారంటే అమావాస్య దినం చెడ్డ దినం అనేసారు. కలాస్ అమావాస్య దినం ఎలాంటిదంట? చెడ్డ దినం అనేసారు. కానీ అమావాస్య దినం చెడ్డది కాదు. అమావాస్య దినము దేవుని ఆరాధించే ఒక గొప్ప దినం. అది అమావాస్య దినం అనేది దేవుని ఆరాధించే గొప్ప దినము, చెడ్డ దినము కానే కాదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనము ఆలోచించే విషయం ఏమంటే అమావాస్య దినాల్లో రాంగ్ ఇశ్రాయేలు ఏం చేశారంటే అమావాస్య దినం కానీ విశ్రాంతి దినం కానీ వాళ్ళు ఏం చేశారంటే దాని గురించి మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఎంత భయభక్తితో నన్ను ఆరాధించాలనే ఒక 2 దినాలను దేవుడు నిర్ణయిస్తే వాళ్ళు ఆ దినాన్ని ఏం చేశారంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 1:14. మీ అమావాస ఉత్వాసములను నేమక కాలములు నాకు హేమో. అంటే మీరు అమావాస నాడు చేస్తారు చూడి, ఆ దినములను నాకు హేయం అంటే నాకు అసహ్యము, నాకు అహాస్యం పుట్టింది ఇంకా ముందుకు. అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నేను నా కన్నులు ముచ్చుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. అంటే విశ్రాంతి దినం అనేది, అమావాస్య దినం అనేది ఒక విరక్తి కలిగించిందంట దేవునికి.
అంటే ఆ దినమందు మీరు పరిశుద్ధంగా ఉండి ఆ దినము నాడు పరిశుద్ధంగా నన్ను ఆరాధించే దినము కదా, మరి ఆ దినమందు మిమ్మల్ని చూస్తే నాకు విరక్తి కలుగుతుంది, మిమ్మల్ని చూస్తే నాకు బాధ వస్తుంది అని ఇక్కడ దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. అసలు విశ్రాంతి దినము కానీ అమావాస్య దినం కానీ వాళ్ళు ఏమి చేసేవాళ్ళు అని ఒకసారి ఆలోచిస్తే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. విశ్రాంతి దినం కానీ అమావాస్య దినం కానీ వాళ్ళు ఏం చేసేవంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. తూమ చిన్నదిగాను రూపాయి ఎక్కదుగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు. అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వ్యాపారం, ఇశ్రాయేలు మాత్రం వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కిడి ఏదైనా తూకం చేయాలి కదా, తక్కిడి చేసేటప్పుడు తూకము మోసం చేసేవాళ్ళంట. కేజీని కేజీన్నర చేసినట్లు, అర్ధ కేజీని కేజీ చేసినట్టు ఇట్లా మోసం చేస్తూ వ్యాపారం సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కిందికి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడు పోవును, ఈ అమావాస్య ఏంటికి వచ్చేది, మనం వ్యాపారం చేసుకుంటున్న అమావాస్య మాకు అడ్డం వచ్చేది కదా అని ఆ భావంలోకి వెళ్ళిపోయారట. మరి ఇంకోటి, అమావాస్య ఎప్పుడు పోవును, మనం గోధుమలు అమ్ముకుము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును. అంటే దేవుని దినాలు మాకు వద్దు, మేము సంపాదన చేసుకోవాలి, మేము అమావాస్య చేసుకోవాలని ఆ ఒక చెడు ఆలోచనలకు ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడంటే హోషేయ గ్రంథం 2:11, హోషేయ గ్రంథం 2:11, నేను సమయం మొత్తం ముగిస్తాం. హోషేయ గ్రంథం 2:11 త్వరగా చదవండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం ఇక్కడ ఏమంటాడంటే దాని ఉత్తాస కాలములను పండుగలను అమావాస్య విశ్రాంతి నేను మాన్పింతును. అంటే నేను బంద్ చేస్తా, ఇది మంచిది కాదు, మీరు మంచిగా చేయరు, నేను ఈ దినాలను ఏం చేస్తాను, బంద్ చేస్తా అని చెప్తాడు. అంటే దేవుడు ఆ దినాలను విశ్రాంతి కానీ అమావాస్య కానీ వాళ్ళకి ఏం చేశాడంటే మాన్పింతును అంటాడు. ఇంకో మాట కూడా మనకు కనపడుతుంది, చాలా విషయాలు మనకు ఉండవు బైబిల్లో. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుడు ఈ దినాలన్నీ కూడా ఏం చేస్తాడంట, మాన్పించాడా. ఇప్పుడు మనం ఆలోచించండి. ఇప్పుడు ఒక మాట చూసి నేను ముగిస్తా. కొలెస్సు రాసిన పత్రిక 2:16 ఫస్ట్ చదివింది, అదొక మాట చూసి మనం ముగించుకుందాం. కొలెస్సు రాసిన పత్రిక 2:16 చదువు. కాబట్టి అన్నపానం విషయంలోనూ పండగ అమావాస్య విశ్రాంతి దినం అన్న వాటి విషయంలోనూ మీకు తీర్పు జీవనకి అవకాశం ఇవ్వకుడి, ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపం క్రీస్తులో. విశ్రాంతి కానీ అమావాస్యను ఛాయ అంట, ఒక నీడంటవి, నిజ స్వరూపం కాదంట. క్రైస్తవులకి విశ్రాంతి కానీ అమావాస్య కానీ పాటించకూడదు. క్రైస్తవులైన మనము విశ్రాంతిని పాటించకూడదు, అమావాస్య మనం పాటించకూడదు. ఇవి క్రీస్తులో నిమగ్నమై ఉన్నవి, అన్నీ కూడా క్రీస్తే మనకి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇప్పుడైనా గ్రహించండి. ఎందుకంటే అమావాస్య అనేది దేవుడు తీసేశాడు. అమావాస్య అనేది విశ్రాంతి దినం అనేది క్రీస్తులో అవి ఏమైపోయావా, ఛాయగా పోయేవా. ఇప్పుడు మనకు అమావాస్య దినం చెడ్డది కాదు, అమావాస్య దినం అనేది చాలా మంచిది, ఏం చేయాలన్నా చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అమావాస్య దినమందు ఎవరైనా పెళ్లి చేస్తారా, అమావాస్య దినమందు ఎవరు పెళ్లి చేయరు. కానీ మన గ్రామంలో అమావాస్య దినం పెళ్లి జరిగింది కదా, మరి వాళ్ళు ఏమయ్యారు, ఈరోజు బాగానే ఉన్నారు కదా. తెలుసు కదా ఎవరు పెళ్లి అయిందనేది, పేరు చెప్పేది అక్కర్లేదు కదా. అమావాస్య దినమందు పెళ్లి చేసిన వ్యక్తి వారిద్దరు భార్య భర్తకు చక్కనైన కుమారుడు దేవుడు ఇచ్చాడు. అమావాస్య ఎందుకు పెళ్లి చేశాడంటే ఆయనకు వాక్యం తెలుసు, వాళ్ళ అన్నకు వాక్యం తెలుసు. ఆయన దేవుని యందు విశ్వాసం నుంచి ఏమి జరగాలన్నా, మంచి జరగాలన్నా చీడు జరగాలన్నా దేవా నీవే కారణం అని ఆయన అన్న ఒక మనసుతో అమావాస్య నాడే చేయాలని ఒక నిర్ణయంతో వాళ్ళ తమ్మునికి అమావాస్య చేశాడు. అయినప్పటికీ దేవుడు చక్కనైన గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడైనా నమ్మండి, అమావాస్య ఏం చేసినా చెడు కాదు, ఎప్పుడు మనకి ఏం జరగాలో జరుగుతుంది. అంతేగాని అమావాస్య దినం చేసేదానికి అట్లాయా ఇట్లాయనా ఎప్పుడు మనము అనుకోకూడదు. కాబట్టి ఈ మాటలన్నీ మనసులో ఉంచుకోండి. దేవుడు అమావాస్య అనేది తీసేశాడా, మీరు ఏం చేయాలన్నా అమావాస్య చెడ్డది కదా. మన ఇంట్లో కుమార్తె వెళ్ళాలన్నా, ఏం విత్తనం వేయాలన్నా, ఇళ్ళకు బునాది వేయాలన్నా, ఇల్లు చెత్త వేయాలన్నా, ఏం చేయాలన్నా అమావాస్య చెడ్డదినే కానే కాదు. ఇప్పుడైనా క్రైస్తవులైన మనం చాలా విషయాలు మార్చుకోవాలి. క్రైస్తవులైన మనం ఇంకా
అన్యుల ఆచారం పాటిస్తున్నాం కాబట్టి ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. మరి ఇప్పటి వరకు ఈ మాటలు మీరు శ్రద్ధతో విన్నందుకు హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఒక అవకాశం అయ్యగారికి నేను అప్పగిస్తున్నాను.